కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమానికి విచ్చేసి గౌస్ మొయినుద్దీన్, శ్రీ గౌస్ మొయినుద్దీన్ గ్రంథాలయ మాజీ చైర్మన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తొందరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ జోనల్ చైర్మన్ శ్రీ పూల నాగరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. చంద్రారెడ్డి అలాగే శాలువతో సత్కరించి బోకేను అందజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సార్ ఇట్రండి. పెద్దలు గౌరవనీయులు స్వాతంత్ర 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఇంత బహిరంగంగా ఈనాటి ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నామో మీకు అందరికీ తెలుసు. ఈరోజు మరి కదిరిలో మరి ఈరోజు స్త్రీశక్తి పథకం 1 సంవత్సరం పాటు పూర్తి, అంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు 15న మహిళల కోసం ప్రారంభించిన స్త్రీశక్తి పథకాన్ని మళ్ళీ ఈరోజు మరి సంవత్సరం 365 రోజులు పూర్తి చేసుకొని మళ్ళీ ఈరోజు మన జిల్లాలో మరి ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇందాకే ప్రసాద్ అన్న గారు చెప్పారు, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా మరి నెరవేరుస్తూ మరి వచ్చాం. అందులో ముఖ్యంగా మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వానికి గ్యాస్ రేట్లు పెంచితే మరి ఈ ప్రభుత్వానికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా కల్పించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దానితో పాటు గత ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తెలుసు. మనమందరం అడిగాం, ఎందుకు పెంచుతావయ్యా నువ్వు ఛార్జీలు అని అడిగితే నేను పెంచేది అని చెప్పి 9 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీ పార్టీ. ఈ రోజు మన మహిళా పక్షపాతి మన చంద్రన్న మహిళలందరికీ ఉచిత బస్సు స్త్రీశక్తి పథకాన్ని అమలు పరిచారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటికే 87 కోట్ల మంది మహిళలు మరి ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి బాలేదని కూడా మీకు తెలుసు. అయినా కూడా మహిళా పక్షపాతి మన చంద్రబాబు నాయుడు గారు మరి సుమారుగా 3,095 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ రోజు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని అమలు పరిచారంటే మరి వన్ ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ కింద ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి అనే గొప్ప ఉద్దేశంతోనే మరి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. చాలా మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఛార్జీల కోసం అడిగేవారు, ఛార్జీకి డబ్బు లేక కూడా డ్రాప్ అవుట్స్ అయిపోయేవారు. ఈ రోజు డ్రాప్ అవుట్స్ అయ్యే అవకాశమే లేకుండా ఒక పక్క తల్లికి వందనం, ఒక పక్క స్త్రీశక్తి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించాం. దానితో పాటు చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఈ రోజు చాలా మంది మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు మరి ఈ రోజు లబ్ధి పొందుతున్నారు. చాలా హ్యాపీగా ఈ రోజు మరి యావరేజ్ గా మరి చిన్న ఉద్యోగం అయినా కూడా సుమారుగా నెలకి 4,000 నుంచి 5,000 రూపాయల దాకా కూడా ఆదా జరుగుతుంది. సీనియర్ నాయకులు, నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పగల వ్యక్తి, మరి ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ మా సోదరులు స్థానిక శాసనసభ్యులు మరి కందికుంట ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా మన కడప రీజనల్ చైర్మన్ మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మరి సీనియర్ నాయకులు పూల నాగరాజన్న గారికి, అదేవిధంగా మరి పర్వీన్ భాను గారి డైరెక్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గారికి, మరి గౌస్ మహమ్మద్ భాయ్ ఎక్స్ గ్రంథాలయ చైర్మన్ గారికి, మరి సత్యనారాయణ గారికి, మరి గంగాధర్ గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు కార్యకర్తలకు, అదేవిధంగా మరి డిఎం గారికి, మన ఆర్టీసీ స్టాఫ్కు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ సభాధ్యక్షులు పెద్దలు
స్థానిక శాసనసభ్యులు కదిరి ప్రజల చిరస్థాయిగా నేర్చిన కందికొండ వెంకటప్రసాద్ గారికి, ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా శక్తి, మరి మా యువ నాయకులు అంటుంటారు శివంగిని సింహం అని, మరి బీసీ శాఖ మంత్రులు సవితమ్మ గారికి, మరి వేదిక పైన ఉన్న వారికి, ఆర్టీసీ సిబ్బందికి, డిఎం మండలు, మరి ఇతరుల సిబ్బందికి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన మహిళా మూర్తులకు, మరి పాత్రికేయ మిత్రులకు, మరి ఇతర ప్రముఖులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నాం. సంవత్సరం రోజుల్లో స్త్రీలకు ఆర్థికంగా పరిపుష్టి కావాలా, సమాజంలో స్త్రీలు ఎదగాల, ఆర్థికంగా అయితే ఎప్పుడైతే వెసులుబాటు ఉంటుందో అది ఆ కుటుంబం కానీ ఆ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చెందుతున్న ఒక సంకల్పంతో సూపర్ 6 భాగంగా ఇందులో స్త్రీలకు ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. దాదాపు మన సత్యసాయి జిల్లాలోనే 2 కోట్ల సుమారుగా 49 లక్షల మంది ఈ సంవత్సరంలో ప్రయాణించడం జరిగింది. దీనికి 116 కోట్ల 4 లక్షల రూపాయలు వ్యయం ప్రభుత్వం భరించింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ఏదైతే స్త్రీ శక్తి పథకం ఉందో అందులో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అనేటువంటి పథకాన్ని ప్రారంభించి సంవత్సరం ఏడాది అయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు పెద్దన్న గారికి, అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా మన నియోజకవర్గానికి విచ్చేసినటువంటి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సోదరుడు నాగరాజు గారికి, సోదరి రాష్ట్ర మంత్రివర్యులు పెనుగొండ శాసనసభ్యురాలు సవితమ్మ గారికి, అదేవిధంగా వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి సోదరిమణులకు, కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంతే స్థాయిలో 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇదొక కోఇన్సిడెన్సే కావచ్చు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంతో పాటు స్త్రీ శక్తి పథకం ప్రారంభించి సంవత్సరమైనటువంటి పరిస్థితి. అంటే మనం ప్రారంభించడం కూడా ఆ తేదీని చూసుకొని మొదలుపెట్టినాం. ఆ రోజుల్లో మహిళలకు ఎప్పుడైతే స్వాతంత్రం వస్తుందో అప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వస్తుందనే ఆలోచన మహాత్మా గాంధీ గారి దగ్గర మొదలైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆచరణలో పెట్టి మరీ దాన్ని నిరూపించినటువంటి పరిస్థితులు ఈ స్త్రీ శక్తి పథకం యొక్క ఆలోచన విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈరోజున ఒకసారి మీరు గమనిస్తే మహిళలకు దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడమే కాదు, స్వయం సహాయక సంఘాల పేరు మీద పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళా సంఘాలని వెలుగు కింద ప్రోత్సహించినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ రోజున నిన్నటి రోజునే వెలుగు సంఘం వాళ్ళకు కూడా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాకుండా వెలుగు వాళ్ళకి జీతాలు సకాలంలో చెల్లిస్తున్నటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అంటే మహిళా శక్తిని కానీ మహిళా సాధికారకతను కానీ పెద్దపీట వేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది చెప్పకనే చెప్పేటువంటి వాస్తవాలు ఇవన్నీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సోదరులు ఈరోజు చెప్తూ ఉన్నారు కదా, స్త్రీ శక్తి పథకం కింద ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణం చేసేటువంటి పథకం కింద దాదాపు 3095 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలో ఖర్చు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. ప్రతిరోజు దాదాపు 8 కోట్ల పైచిలుకు డబ్బులు ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఖర్చు చేస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అన్ని రకాల మహిళా సాధికారికత సాధించాలని ఒక కొత్త నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఆ రోజున ఏదైతే డ్వాక్రా మహిళా సంఘాల రూపకల్పన చేసి కోఆపరేటివ్ సిస్టంలో మహిళల్ని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి పరిస్థితులే ఈ రోజున అన్ని రంగాల్లో కూడా మహిళల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు జిల్లాకు కూడా మహిళా మంత్రిని కేటాయించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మహిళా మండలి మీరందరూ ఆలోచన చేసుకోవాలి.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం ఏంది, ప్రాధాన్యత ఏంది? ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు కావచ్చు, మహిళా సాధికారికతకు కావచ్చు, అంతేకాకుండా మహిళలకు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మహిళలకు ఎంత పెద్ద పీట వేస్తుందో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనేది చెప్పకనే చెప్పేటువంటి వాస్తవాలని చెప్పేసి కూడా తెలియజెప్తూ ఈ రోజున ఇటువంటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి సోదరికి కూడా మన నియోజకవర్గ ప్రజల తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అంతే స్థాయిలో ఈ రోజున మన నియోజకవర్గానికి ఎంజేపీ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద బాలుర గురుకుల పాఠశాలలు కేటాయించినటువంటి పరిస్థితులు, వాటిని ప్రారంభించేటువంటి సందర్భంగా మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కొంతమంది పక్కకు వస్తే ఇంకొంతమంది ఫోటోలు తీసుకునే రెడీగా ఉన్నారు. రైట్ అమ్మా. బస్ ఎక్క